నవయువక నీవే దేవత సత్య మార్గ సాధకుడా ఓ నవయువక నీవే దేవత సత్య మార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగివై జగాన జ్యోతి వెలిగించు ప్రేమ శీతల కర్మయోగివై జగాన జ్యోతి వెలిగించు జగాన జ్యోతి వెలిగించు సత్యయుగాధారం ఆశా జ్యోతి నీవే సత్యయుగాధారం ఆశా జ్యోతి నీవే కులమత భేదం త్యజించి సత్య ధర్మము స్థాపించు కులమత భేదం త్యజించి సత్య ధర్మము స్థాపించు మూఢత్వాన్ని తొలగించి జ్ఞాన ప్రబోధం గావించు మూఢత్వాన్ని తొలగించి జ్ఞాన ప్రబోధం గావించు ఓ నవయువక నీవే దేవత సత్య మార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగివై జగాన జ్యోతి వెలిగించు జగాన జ్యోతి వెలిగించు నవప్రభాత నవయువక హే నవయుగ నిర్మాత నవప్రభాత నవయువక హే నవయుగ నిర్మాత ఆత్మకు నీవే దర్పణమై ప్రతిరూపమై వెలుగొందు ఆత్మకు నీవే దర్పణమై ప్రతిరూపమై వెలుగొందు పావన పదముల పయనించి ధర్మయుగాన్ని స్థాపించు పావన పదముల పయనించి ధర్మయుగాన్ని స్థాపించు ఓ నవయువక నీవే దేవత సత్య మార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగివై జగాన జ్యోతి వెలిగించు జగాన జ్యోతి వెలిగించు రోమ రోమములో అమృతవాణి జీవాధారం శివస్మరణం రోమ రోమములో అమృతవాణి జీవాధారం శివస్మరణం ఘోర కలిలో నీవేలే జ్ఞాన సితారా వెలుగొందు ఘోర కలిలో నీవేలే జ్ఞాన సితారా వెలుగొందు జ్ఞాన సూర్యుని ప్రకాశములో ప్రతి ఇల్లు స్వర్గమయం జ్ఞాన సూర్యుని ప్రకాశములో ప్రతి ఇల్లు స్వర్గమయం ఓ నవయువక నీవే దేవత సత్య మార్గ ओम शांति शांति ओम शांति शांति अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा शिव का कर लो ध्यान आ रहा पावन पुण्य सवे
बसेरा ज्योति जगा लो होगा दूर अंधेरा ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ మురళి బాబా చెప్తారు, मीठे बच्चे अपनी दिल पर हाथ रखकर पूछो कि बाबा जो सुनाता है क्या हम सब पहले जानते थे? जो सुना है उसे अर्थ सहित समझकर खुशी में रहो. బాబా చెప్తారు, మీఠే బచ్చే మీరు మీ మనసులో చేపట్టి అడగండి, బాబా ఏమంతా వినిపిస్తున్నారు అది మొదట్లో ఎప్పుడైనా విన్నారా? లేదు. ఇప్పుడు బాబా ఏమేమి మనకు వినిపిస్తారు దాని అర్థసహితంగా అర్థం చేసుకొని చాలా సంతోషంగా ఉండాలి. అర్థమైందా? ఖుషిగా ఉండాలంటే బాబా చెప్పే ప్రతి ఒక్క శబ్దాన్ని అర్థం తెలుసుకుని దాని స్వరూపంలో ఉండి ఖుషిగా ఉండాలి. మళ్ళీ ప్రశ్న, तुम्हारे इस ब्राह्मण धर्म में सबसे अधिक ताकत है. तुम्हारे इस ब्राह्मण धर्म में सबसे अधिक ताकत है, कौन सी और कैसे? బాబా అడుగుతారు, మీది బ్రాహ్మణ ధర్మంలో చాలా అధికమైన శక్తి ఉంది, ఏమది మరి ఎట్లా? तुम्हारा ये ब्राह्मण धर्म ऐसा है जो सारे विश्व की सद्गति श्रीमत पर कर देती है. ఎంత వండర్ఫుల్ చూడండి. మన బ్రాహ్మణ ధర్మం ఎట్లా అంటే మొత్తం విశ్వాన్ని సద్గతి శ్రీమత్ ఆధారంలో చేసేస్తాం. శ్రీమతంలో ఎంత శక్తి ఉంది. మనం గమ్ముగా శ్రీమతిలో నడుచుకునే పోతూ ఉంటే మొత్తం విశ్వానికి సద్గతి వస్తుంది. श्रीमत ఎంత బాగుంది. ब्राह्मण ही सारे विश्व को शांति बना देते हैं. तुम ब्राह्मण कुल भूषण देवताओं से भी ऊंचे हो. तुम्हें बाप द्वारा ये ताकत मिलती है. బాబా చెప్తారు, బ్రాహ్మణే మొత్తం విశ్వంలో శాంతిని స్థాపన చేయొచ్చు. ఈ బ్రాహ్మణ కుల భూషణ్ దేవతల కంటే శ్రేష్టం. తండ్రి ద్వారా మనకు ఈ శక్తి దొరికింది. तुम ब्राह्मण बाप के मददगार बनते हो. तुम्हें ही सबसे बड़ी प्राइज मिलती है. బాబా చెప్తారు, మీరు బ్రాహ్మణ్ తండ్రికి సహాయం చేస్తాడు, మీకు చాలా పెద్ద ప్రైజ్ దొరుకుతుంది. तुम
ब्रह्मांड के भी मालिक और विश्व के भी मालिक बनते हैं. ఏం ప్రైజ్ దొరుకుతుంది? మనం బ్రహ్మాండానికి మాలిక్ అవుతాం, మొత్తం విశ్వానికి కూడా మాలిక్ అవుతాం. ఎంత పెద్ద ప్రైజ్, ఎంత శక్తి మనకు ఉంది, తండ్రి ద్వారా దొరికింది. శ్రీమత్లోనే ఆ శక్తి ఉంది. ఓం శాంతి. मीठे मीठे रूहानी सिखलदे बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं. रूहानी बच्चे जानते हैं कि रूहानी बाप एक ही बार हर 5000 वर्ष के बाद आते हैं ज़रूर. कल्प नाम रख दिया है जो कहना पड़ता है. तो इस ड्रामा की अथवा सृष्टि की आयु 5000 वर्ष है. ये बातें एक ही बाप बैठ कर के समझाते हैं. అంటే మన ఆత్మిక బిడ్డలకు ఆత్మిక తండ్రి చెప్తారు, నీ కల్పానికి ఒక్కసారి వచ్చేది, అంటే 5000 సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. ఆ 5000 సంవత్సరాని పేరేమంటే కల్పం. సో డ్రామా అనుసారంగా ఈ సృష్టి ఆయుష్ 5000 సంవత్సరం మాత్రమే ఉంది. ఈ విషయాలంతా మనకు తండ్రి కూర్చొని నేర్పిస్తారు. ఏ కभी भी कोई मनुष्य के मुख से नहीं सुन सकते हो. तुम रूहानी बच्चे बैठे हो, तुम जानते हो बरोबर हम सभी आत्माओं का बाप वो एक ही है. అంటే మనం ఇప్పుడు ఈ శబ్దాలంతా ఏ మనుషులు నోటి ద్వారా కూడా వినలేదు, వినేదానికి కూడా కాదు, వాళ్ళకి తెలీదు. ఆత్మిక తండ్రి బిడ్డలకు చెప్తారు. మరి బాబు చెప్తారు, మీకు బాగా అర్థమైంది, మన అందరికీ తండ్రి ఒక్కరే శివ బాబా. बाप ही बच्चों को बैठ अपना परिचय देते हैं जो कोई भी मनुष्य मात्र नहीं जानते हैं. कोई को पता ही नहीं गॉड व ईश्वर क्या वस्तु है, जबकि उनको गॉड फादर व बाप कहते हैं. तो बहुत प्यार होना चाहिए ना. అంటే ఈ తండ్రియే మనకు తన పరిచయం ఇస్తారు. మనుషులు ఎవరికి తెలీదు పరమాత్మ ఎవరు, తండ్రి ఎవరు, గాడ్ అంటే ఏమీ తెలీదు. ఫాదర్ చెప్పేటప్పుడు ప్రీతి ఉండాలి కదా. तो बेहद का बाप है तो ज़रूर उनसे वर्षा भी मिलता होगा. अंग्रेज़ी में अक्षर अच्छा कहते हैं हेवनली गॉड फादर. हेवन कहा जाता है नई दुनिया को और हेल कहा जाता है पुरानी दुनिया को. అంటే ఇంగ్లీష్లో ఇది శబ్దం చాలా బాగుంది. గాడ్, హెవెన్లీ గాడ్ ఫాదర్ అని చెప్తారు. అంటే స్వర్గాన్ని ఆస్తి. స్వర్గం అంటే కొత్త ప్రపంచం, ఇది పాత ప్రపంచాన్ని నరకం అని చెప్తాం. సో ఆ తండ్రి దగ్గర ఉండి మనకు బేహద్ ఆస్తి దొరుకుతుంది. తండ్రి అంటే ఆస్తి ఇచ్చేవాడు. పరంతు స్వర్గ్ को कोई जानते नहीं है. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని చెప్తారే కానీ ఆ స్వర్గం అంటే ఎట్లా ఉంటుంది ఏమి అది మనుషులకు తెలియదు. సన్యాసితో మాన్తే హీ నహీ. సన్యాసులు అయితే స్వర్గాన్నే ఒప్పుకోరు. ఎందుకు స్వర్గాన్ని ఒప్పుకోరు? वो कभी ऐसा नहीं कहेंगे कि बाप स्वर्ग का रचयिता है, हेवनली गॉड फादर है. ये अक्षर बहुत मीठा है और हेवन मशहूर भी है. బాబా చెప్తారు సన్యాసులు ఎప్పుడు ఈ శబ్దం చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఇది కూడా చెప్పారు పరమాత్మ స్వర్గ రచయిత అట్లా అని. స్వర్గ గాడ్ ఫాదర్ అని చెప్పేది ఎంత బాగుంది. హెవెన్లీ గాడ్ ఫాదర్. హెవెన్లీ అంటే హెవెన్, స్వర్గం, చాలా ప్రసిద్ధ స్వర్గం. तो तुम बच्चों की बुद्धि में हेवन और हेल इसका सारा चक्र आदि मध्य अंत बुद्धि में है, फिरता रहता है. जो सर्विसेबल है सभी तो एक रस सर्विसेबल नहीं बनते हैं. అంటే ఎవరెవరు సర్వీసబుల్ అయినారు వాళ్ళ బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. హెల్ అండ్ హెవెన్, ఈ ఆది మధ్య అంత రహస్యం.
అయితే సర్వీసబుల్ ఏమో అయినారు, కానీ అందరూ ఒకే టైప్లో లేదు. ఏకరస అవస్థలో సర్వీసబుల్ లేదు అందరూ. ఒకసారి కొంచెం అట్లా ఇట్లా అవుతుంది. నంబర్ బార్ तो तुम अपनी राजधानी स्थापन कर रहे हो. फिर से బాగా చెప్తారు, మళ్ళీ మీరు మీ రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. तो तुम कहेंगे हम रूहानी बच्चे बाप की श्रेष्ठ से श्रेष्ठ मत पर चल रहे हैं. ऊंचे से ऊंचे बाप की श्रीमत है. श्रीमद् भगवत गीता गाई हुई है. यह पहले नंबर का शास्त्र. बाप का नाम सुनने से ही जट वर्षा याद आ जाता है. అంటే మనం ఈ భూమిని స్వర్గంగా మార్చేస్తున్నాం. దేని ఆధారంలో? తండ్రి ఏ మతం ఇస్తారు, శ్రేష్ఠది శ్రేష్ఠ మతం, శ్రీమతం, దాని ఆధారంలో మనం స్వర్గస్థాపన చేస్తాం. అందుకే శ్రీమద్ భగవద్గీత చాలా ప్రసిద్ధం. మొదటి నంబర్ శాస్త్రం గీత, శ్రీమద్ భగవద్గీత. ఇప్పుడు మరి తండ్రి వచ్చి మనకి ఇది చెప్తున్నారు. తండ్రి అనే పేరు వింటేనే మనకు ఆస్తి స్మృతిలో వస్తుంది. ये दुनिया में कोई भी नहीं जानते हैं कि गॉड फादर से क्या मिलता है. మనుషులకు తెలీదు గాడ్ ఫాదర్ దగ్గర ఉండి మనకి ఏం దొరుకుతుంది అట్లా అని. ఫాదర్ని అక్షరం వింటే ఆస్తి బుద్ధిలో ఉండాలనా లేదా? अक्षर कहते हैं प्राचीन राजयोग, परंतु समझते नहीं कि प्राचीन योग किसने सिखाया है. वो तो कृष्ण ही कहेंगे, क्योंकि गीता में कृष्ण का नाम डाल दिया है. అంటే ప్రాచీన రాజయోగం అనే అక్షరం ఉంది. అయితే ఎవరు నేర్పించినారు అది? వాళ్ళని అడిగితే చెప్తారు కృష్ణ నేర్పించినారు అట్లా అని. కృష్ణ పేరు వేసేసారు దాంట్లో. अभी तुम समझते हो बाप ने ही राजयोग सिखाया है, जिससे सब मुक्ति जीवन मुक्ति को पाते हैं. స్వయం భగవాన్ మన తండ్రియే వచ్చి రాజయోగం నేర్పించినారు. దీని ఆధారంలోనే అందరికీ ముక్తి మరి జీవన్ ముక్తి ప్రాప్తి అవుతుంది. ये भी समझते हो कि भारत में ही शिव बाबा आया था, उनकी जयंती भी मनाते हैं, परंतु गीता में नाम गुम होने के कारण महिमा ही गुम हो गया है. అంటే ఈ భారత్లోనే శివబాబా వచ్చినారు, అందుకే మనం శివరాత్రి చేస్తాం. అయితే గీతలో పేరు వెళ్ళిపోయింది, శివబాబా పేరు పోయి కృష్ణ పేరు వచ్చింది. అందువల్ల శివబాబా మహిమ కూడా వెళ్ళిపోయింది. तो जिससे सारी दुनिया को सुख और शांति मिलती है, उस बाप को भूल गए हैं. तो इसको कहा जाता है एकच भूल का नाटक. అంటే ఎవరి ద్వారా మనకు సుఖం శాంతి దొరుకుతుందో ఆ తండ్రినే మర్చిపోయినారు. దీన్నే చెప్తారు ఒకే పెద్ద తప్పు ఈ నాటకంలో. ఈ నాటకంలో పెద్ద తప్పు ఏమి? అన్నిటికంటే పెద్ద తప్పు బడేతే బడే భూల్ ఏ హై జో బాప్ కో నహీ జాన్తే హై. తండ్రి ఎవరుని తెలియలేదు, చాలా పెద్ద తప్పు ఇది. तो कभी कहते हैं वो नाम रूप से न्यारा है, फिर कहते कच्चमच्च अवतार है, टिकर भीतर में है. ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు చూడండి. తెలియని కారణం నుంచి వాళ్ళ ఇష్ట ప్రకారం ఏమంటే అది చెప్తారు. కొందరు చెప్తారు పేరు లేదు రూపం లేదు అట్లా అని. కొందరు మరి కచ్చమచ్చ అవతారం చెప్తారు. కొందరు మరి రాయిలో మట్టిలో ఉన్నారని చెప్తారు. ఎంత వండర్ఫుల్గా మనుషులు పరమాత్మని గురించి చెప్తారు. తో భూల్ మే భూల్ హోతీ గయి. ఒక తప్పు చేసి ఎన్ని తప్పులు దాంట్లో, తప్పు పైన తప్పు జరుగుతూనే ఉంది. తో సీడీ నీచే ఉతర్తే జాతే. ఒక తప్పు ఒక మెట్లు దిగినారు, ఇంకొక తప్పు చేసినారు, ఇంకొక మెట్లు దిగినారు. ఎన్ని తప్పు చేసి ఎన్ని మెట్లు దిగి వచ్చేసినారా లేదా? ఫుల్గా దిగిపోయినారు మెట్లు. तो कला कम होती गई, तमो प्रधान बनते गए. ड्रामा के प्लान अनुसार
जो बाप स्वर्ग का रचयिता है, उनसे भारत को स्वर्ग का मालिक, उसने भारत को स्वर्ग का मालिक बनाया, उसको टिकर भीतर में कह देते हैं. అంటే రోజు రోజుకి కళ తగ్గిపోతూ ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి ఏమో స్వర్గ రచన చేశారు, ఈ భారతదేశాన్ని స్వర్గానికి మాలికగా చేశారు. అయితే అట్ల తండ్రినే రాయిలో మట్టిలో అని చెప్పేశారు. అక్కడెక్కడ ఉంటారు రాయిలో మట్టిలో. అభి బాప్ సమझाते हैं तुम सीढ़ी कैसे नीचे उतरते आए, कुछ भी किसको पता नहीं है. బాబా మరి మనకు వచ్చి చెప్తారు, మీరు ఎట్లా మెట్లు దిగి వచ్చేస్తారు. ఇదన్నీ మనుషులకి ఏం తెలుసు, ఎవరికి ఏమీ తెలియదు. డ్రామా క్యా హై పూछते रहते. ये दुनिया कब से बनी है, नई सृष्टि कभी थी, तो कह देते हैं लाखों वर्ष के आगे तक. ఏమీ తెలీదు మనుషులు, ఈ డ్రామా ఏమీ తెలీదు. అడుగుతూ ఉంటారు ఎప్పుడు స్థాపన అయింది, ఎప్పుడు ఈ సృష్టి రచన అయింది. మళ్ళీ చెప్తారు 1,00,000 సంవత్సరాలు, ఎన్నో లక్షలు చెప్తారు. समझते हैं पुरानी दुनिया में तो अभी बहुत वर्ष पड़ा है, इसको अज्ञान अंधकार कहा जाता है. మళ్ళీ చెప్తారు ఈ పాత ప్రపంచాన్ని వినాశానికి 40,000 సంవత్సరాలు బాకీ. దీన్నే బాబా చెప్తారు అజ్ఞాన అంధకారంలో ఉన్నారు అందరూ. तो गायन भी है, ज्ञान अंजन सद्गुरु दिया अज्ञान अंधकार विनाश. అందుకే ఈ గాయనం జ్ఞాన అంజనం సద్గురు ఇచ్చినారు, అజ్ఞాన అంధకారం వినాశమైపోయింది అట్టాని. तुम समझते हो रचयिता बाप जरूर स्वर्ग ही रचेंगे, बाप ही आकर के नरक को स्वर्ग बनाते हैं. रचयिता बाप ही आकर के सृष्टि का आदि मध्य अंत का ज्ञान सुनाते हैं. आते भी है अंत में, टाइम तो लगता है ना, तो ये भी बच्चों को समझाया है. ज्ञान में इतना समय नहीं लगता है जितना याद की यात्रा में लगता है. 84 जन्म की कहानी तो जैसे एक कहानी है. आज से 5000 वर्ष पहले किरों का राज्य था, वो राज्य कहाँ गया అంటే బాబా చెప్తారు స్వర్గ రచయిత హెవెన్లీ గాడ్ ఫాదర్ అని చెప్పిన తర్వాత స్వర్గాన్నే కదా రచన చేస్తారు, మరి నరకాన్ని ఎట్లా రచన చేస్తారు, నరకాన్ని స్వర్గంగా మార్చేస్తారు శివబాబా. ఈ సృష్టి చక్రాన్ని జ్ఞానం చెప్తారు ఆది మధ్య అంతది. అయితే ఇదాన్ని చెప్పేదానికోసం అంత సమయంలో వస్తారు. అయితే టైం పడుతుంది మొత్తం స్థాపన అయ్యేదానికి. నరకం స్వర్గంగా మారాలంటే ఎంత టైం పడుతుంది. రచయిత తండ్రి వచ్చి మనకు అన్నీ నేర్పించినారు. అయితే ఈ జ్ఞానం వినేదానికి ఏం టైం పట్టదు, అన్నీ అర్థమవుతుందా లేదా. 7 days కోర్స్ ఎంత బాగా అర్థం చేసుకున్నారు. అయితే టైం అంతా దేనికి కావాలి, యోగానికి. అన్నీ విన్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసి పాపం భస్మం చేసుకున్నానికి యోగ యాత్కి యాత్రలో టైం పడుతుంది. ఈ 84 జన్మం కథ వినేది ఎంత సులభం. మొదట్లో ఎవరు రాజ్యం ఉంటుంది, ఎక్కడ పోయింది ఆ రాజ్యం, ఇదాన్ని కథలాగా వినేది చాలా ఈజీ. బాకీ యోగం చేసేదే కొంచెం ఎక్కువగా శ్రమ ఉంది. तो तुम बच्चों को अभी सारी नॉलेज है. तुम हो कितनी साधारण आजामिल जैसे पापी, आहल्याएं कुब्जाएं बीलनिया, तो उनको कितनी ऊंच बनाते हैं. వండర్ఫుల్ బాబా ఎట్లా ఉండిన వాళ్ళని ఎట్లా చేస్తారు. బాబా చెప్తారు ఇప్పుడు మీకు మొత్తం నాలెడ్జ్ ఉంటుంది, మీరు ఎంత సాధారణ ఆజామిల్ లాగా పాపాత్మలు, అహల్యాలు అంటే రాయి బుద్ధులు, కుబ్జాయిం అంటే చాలా చెడ్డ పని చేసేవాళ్ళు, బీల్నియా అంటే లో క్యాస్ట్, ఇట్లా వాళ్ళని బాబా ఎంతో శ్రేష్టంగా చేస్తారు.
చాలా శ్రేష్టంగా చేస్తున్నారు. బాప్ సమझाते हैं तुम क्या से क्या बन गए हो. ఎట్లా ఉండిన వాళ్ళు మనం మొదట్లో ఇప్పుడు ఎట్లా అయిపోయినారు. ఎంత వండర్ఫుల్ లేదా. ఇప్పుడు మీరు ఎంత బాగా అయిపోయినారు. ఈ బ్రాహ్మణ జీవనం మీది చాలా శ్రేష్టం. बाप आकर समझाते हैं पुरानी दुनिया का अभी हाल देखो क्या है. मनुष्य कुछ भी नहीं जानते हैं कि सृष्टि चक्र कैसे फिरता है. బాబా వచ్చి చెప్తారు ఈ పాత ప్రపంచాన్ని కండిషన్ చూడండి ఎట్లా అయిపోయింది. మనుషులకు పాపం ఏమీ తెలీదు, సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుందనే తెలియదు. बाप कहते हैं तुम अपनी दिल पर हाथ रखकर पूछो आगे ये कुछ जानते थे कुछ भी नहीं जानते थे. మీరు మనసులో చేయి పట్టి అడగండి. బాబా చెప్తారు మొదట్లో మీకు దాన్ని తెలిసి ఉండిందా. ఏమీ తెలిసి ఉండలేదు. తెలిసి ఉండిందా లేదు. అభి జాన్తే హో బాబా ఫిర్ సే ఆకర్ కే హమ్కో విశ్వ కా బాద్షాయి దేతే హై. ఇప్పుడు మీకు అర్థమైంది. మళ్ళా బాబా వచ్చి మనకు విశ్వాని రాజ్యం ఇస్తారు. అట్లాంటి కోయికి బుద్ధి మే నహీ ఆయేగా कि विश्व की बादशाही क्या होती है. మనుషులకు తెలియనే తెలియదు. విశ్వం మొత్తం రాజ్యం తీసుకునేది విశ్వరాజ్య ఎట్లా అవుతారు అట్లా. అది ఏమది అది మనుషులకే తెలియదు. విశ్వ అంటే ఏమి? విశ్వం అంటే మొత్తం ప్రపంచం, మొత్తం ప్రపంచానికి మాలిక్. ఇప్పుడు భారతదేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వాళ్ళే దీనికి అధికారి అనుకోండి. అమెరికాలో ఒకరు ఉంటారు, చైనాలో ఒకరు, ఇట్లా వేరే వేరే. అయితే మొత్తం ప్రపంచానికి అందరూ ఎవరు లేదు, ఎవరు ఒక్కరు కూడా లేదు మొత్తం ప్రపంచానికి మాలిక్గా. అయితే తండ్రి మననే మొత్తం ప్రపంచానికి మాలిక్గా చేస్తారు. तुम जानते हो बाप हमको ऐसा राज्य देते हैं जो हमसे आधा कल्प तक कोई छीन नहीं सकते हैं. బాబా మనకు ఎట్లా రాజ్యం ఇస్తారంటే అర్ధకల్పాని కోసం ఆ రాజ్యాన్ని ఎవరు మన దగ్గర ఉండి లాక్కునే అని కాదు. ఏ యుద్ధం జరగదు తీసుకునే అని. ఇప్పుడు ఎట్లా చైనా బార్డర్, ఇండియా చైనా బార్డర్, చైనా ట్రై చేస్తుంది ఇండియాలో ఉండే చాలా ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలి అట్లా అని. చైనా అన్ని దేశాన్ని ట్రై చేస్తూ ఉంది అన్నీ తన అండర్లో రావాలి అట్లా అని. బాబా మరి మన ఏం చేస్తారు? మొత్తం ప్రపంచం మన అండర్లో ఉండేట్టుగా చేస్తారు. ఎంత వండర్ఫుల్ లేదా. దాని మరి ఎవరు యుద్ధం చేసి తీసుకునే అని కూడా కాదు, యుద్ధమే లేదు. तुम बच्चों को कितनी खुशी होनी चाहिए. మొత్తం ప్రపంచం మన చేత, ఎంత మంచి రాజ్యం, ఎంత సంతోషంగా ఉండాలి మనం. బాప్ సే కితనా బార్ రాజ్య లియా, ఎన్నిసారి తీసుకున్నారు ఈ రాజ్యం? తీసుకున్నారా లేదా? చాలాసార్లు. బాప్ సత్య है, सत्य शिक्षक भी है, सत गुरु भी है. कब सुना ही नहीं है ना. మన తండ్రి సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, మనకు సత్యమైన గురు. ఎప్పుడైనా విన్నారా లౌకికలో ఇట్లా తండ్రి, టీచర్, గురు? ఇప్పుడే భగవాన్ మనకు దొరికినారు ఈ 3 రూపాల్లో సత్యంగా. అభి అర్థ సహిత్ తుమ్ సమజ్తే హో. ఇప్పుడు ప్రతిదీ కూడా అర్థసహితంగా మీకు అర్థమవుతుంది. మంచి అన్నిటికీ అర్థం తెలుసు మీకు. तुम जानते हो बाप को तो याद कर सकते, आजकल छोटेपन में ही गुरु कर लेते हैं. गुरु का चित्र बनाए गले में डाल देते हैं, घर में रख देते हैं. यहाँ तो वंडर है. बाप, शिक्षक, सदगुरु सब एक ही है. बाप कहते हैं मैं साथ में ले जाऊंगा, ले चलूँगा. तुमसे पूछेंगे
क्या पढ़ते हो? बोलो, हम नई दुनिया में राज्य प्राप्त करने के लिए राजयोग पढ़ते हैं. ये है ही రాజయోగ్. అంటే శివబాబా చెప్తారు, బిడ్డలు తండ్రిని ఎంత తలంపు చేయాలి. తండ్రిని తలంపు చేసేది బిడ్డలకు ఈజీయా లేదా? ఇప్పుడంతా లౌకికలో కూడా ఏం చేస్తారంటే చిన్నపిల్లలు కూడా గురువు చేసి పెట్టేస్తారు. ఆ గురువు ఎవరో దేహదారి, వాళ్ళ చిత్రం ఫోటోని డాలర్ లాగా చేసి వేసుకుంటారు. ఇంట్లో ఆ గురువుది పెద్ద చిత్రం పెట్టేస్తారు. అందరు పిల్లలు కూడా చెప్తారు తలంపు చేయండి ఆ గురువుని అట్లా అని. కొందరు సాయిబాబా, కొందరు ఎవరో ఎవరో వాళ్ళ వాళ్ళ గురువులు వేరే వేరే. అయితే ఇక్కడ మరి ఎంత వండర్ఫుల్ అంటే మన తండ్రియే మనకు టీచర్, మన గురు. అర్థమైందా? తండ్రి చెప్తారు, నేను మీ అందరిని నా వెంట పిలుచుకొని పోదాను. మనుషులు అడుగుతారు, మీరు అక్కడ పోయి ఏం చదువుతారు అట్లా అని. ఏం చెప్తారు? ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? ఏం చదువుతారు అంటే చెప్పండి. మేము కొత్త ప్రపంచాన్ని రాజ్యం ప్రాప్తి చేసుకునే దానికోసం రాజయోగం చదువుతున్నాం అని చెప్పండి. ఇది ఉండేదే రాజయోగం. దేనికోసం? కొత్త ప్రపంచంలో రాజ్యం చేశాను. ఈ పాత ప్రపంచాన్ని రాజ్యం మనకు వద్దు. కొత్త ప్రపంచంలో స్వర్గంలో जैसे बैरिस्टर योग होता ही है, ज़रूर बुद्धि का योग बैरिस्टर की तरफ जाएंगे. टीचर को ज़रूर याद करते रहेंगे. तो तुम कहेंगे हम स्वर्ग की राज्य प्राप्त करने के लिए पढ़ते हैं. कौन पढ़ाते हैं? शिव बाबा भगवान पढ़ाते. उसका नाम तो एक ही है जो चला आता है. అంటే శివబాబా చెప్తారు, ఇట్లా లౌకికంలో ఒక లాయర్ కావాలంటే ఇంకొక లాయర్ దగ్గర నేర్చుకుంటాడు. అంటే వాళ్ళ ఇద్దరికి బుద్ధి యోగం ఉంటుంది. నేర్చుకునే వాళ్ళు నేర్పించే వాళ్ళని అనుకుంటారు, ఇట్లా ఇట్లా నేర్పించినారు అట్లా అని. మరి ఇక్కడ మనకు శివబాబా నేర్పిస్తున్నారు. ఇక్కడ మనం దేనికి నేర్చుకుంటాం? స్వర్గాన్ని రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునే దానికోసం చదువుతున్నాం. ఎవరు చదివించేది ఆ రాజ్యాని కోసం? స్వయం భగవాన్. వాళ్ళ పేరు ఒకటే ఉంటుంది, శివ, సదాశివ్. దాని శివుడు మన తలంపు చేయాలి. ఒకే తలంపు, ఒకే పేరుదే తలంపు చేయాలి. 2-3 పేరు కాదు. రథ్ కా నామ్ తో నహీ, మేరా నామ్ తో శివ్ హై. ఈ రాధాని పేరు వేరే వేరే వస్తుంది. అయితే శివబాబా పేరు ఒకటే, శివ. అర్థమైందా? సదాశివ్, शिव बाबा. बाप शिव है, रत है ब्रह्मा. अभी तुम जानते हो ये कितना वंडरफुल है. शरीर तो एक ही है. शिव बाबा मन तांड्री, ఈ రాధా బ్రహ్మ అని చెప్తాం. అయితే ఎంత వండర్ఫుల్. ఒకే శరీరంలో ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ఒకే శరీరం. ఈ రాధం పేరేమి? ఒకటేమో బ్రహ్మ అని చెప్తారు. అయితే భాగ్యశాలి రాధ. ఎందుకో భాగ్యశాలి రాధ అని చెప్తాం? क्योंकि शिव बाबा की प्रवेशता है तो ज़रूर 2 आत्माएं है. దీంట్లో స్వయం భగవాన్ అవతరణ అయినారు. అందుకోసం భాగ్యశాలి రథం. దీంట్లో ఇద్దరు ఉన్నారు, शिव बाबा ఒకరు, ब्रह्मा बाबा ఒకరు. तो ये भी तुम जानते हो और किसको ये ख्याल में भी नहीं आता है. अभी दिखाते हैं भागीरथ ने गंगा लाई, क्या पानी लाया? अभी तुम प्रैक्टिकल देखते हो क्या लाया है, किसने लाया है, किसने प्रवेश किया है? बाप ने किया है ना. అంటే శివ బాబా దీంట్లో ప్రవేశమైనారు. మనుషులకు ఇది విచారం కూడా లేదు. భగీరథుని పేరు చెప్తారే కానీ
ఏమి భగీరథ్ గంగా తీసుకువచ్చినారా, నీళ్లు తీసుకువచ్చినారా? నీళ్ళ తీసుకువచ్చేది భగీరథ్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. భగవాన్ ఏమి తీసుకువచ్చినారు, ఎవరు తీసుకువచ్చినారు? దీంట్లో ప్రవేశమైంది శివబాబా. శివబాబా ప్రవేశమై జ్ఞాన గంగా నాలెడ్జ్ ఇస్తారు. మనుష్యమే పానీ తోడి ప్రవేశంగా నీళ్ళ ప్రవేశం అవుతుంది. మనుషుల్లో ఎవరు ప్రవేశం అవుతారు? భగవాన్ ప్రవేశం అవుతారు. నీళ్లు ప్రవేశమైంది మనం చెప్పం. అర్థమైందా? ఘటాంసే పానీ తోడి అయింది. ఆ కొండలో ఉండి నీళ్ళు వచ్చి మనుషుల ప్రవేశమైందా? ఇదేంత వండర్ఫుల్. इन बातों पर मनुष्य कभी ख्याल ही नहीं करते हैं. వాళ్ళు ఎప్పుడు ఇదాన్ని విచారం కూడా చేయలేదు. నీళ్ళు ఎట్లా వచ్చి ప్రవేశం అవుతుంది ఎట్లా చెప్తారు. గంగని ఇక్కడ పట్టుకున్నారు అట్లా. ఏమి నీళ్ళు వచ్చి ప్రవేశమైందా? చాలా విచిత్రం, మనుషులకు కూడా అర్థమే కాదు. तो कहा जाता है रिलीजन इज माइट. रिलीजन में ताकत है. बताओ सबसे जास्ती किस रिलीजन में ताकत है? చెప్తారు ధర్మంలో శక్తి ఉంది అట్లా. ధర్మంలో శక్తి ఉంది అంటే ఏ ధర్మంలో శక్తి ఉంది చెప్పండి? ఏ ధర్మంలో శక్తి ఉంది? ఈ బ్రాహ్మణ జీవనంలో బ్రాహ్మణ ధర్మం ఏ ధర్మంలో శక్తి ఉంది? బ్రాహ్మణ ధర్మం. ఎవరో చెప్పినారు బ్రాహ్మణ రిలీజన్. బాబా చెప్తారు हाँ ये ठीक है. जो कुछ ताकत है ब्राह्मण धर्म में ही है. ఏమంతా శక్తి ఉందో బ్రాహ్మణ ధర్మంలోనే ఆ శక్తి ఉంది. और कोई रिलीजन में कोई ताकत नहीं है. వేరే ఏ ధర్మంలో కూడా ఏ శక్తినూ లేదు. तो तुम अभी ब्राह्मण हो. మీరు ఇప్పుడు ब्राह्मण అయినారు. ब्राह्मणों को ताकत मिलती है बाप से, जो फिर तुम विश्व के मालिक बनते हो. బ్రాహ్మణకు శక్తి వచ్చేది తండ్రి ద్వారా. అర్థమైందా? మళ్ళీ మీరు పోయి విశ్వానికి మాలిక్ అవుతారు ఆ శక్తి తీసుకొని. तो तुम्हारे में भी कितनी बड़ी ताकत है. మీలో చాలా పెద్ద శక్తి ఉంది. మీరు దాన్ని రియలైజ్ చేయండి. మీ లోపల ఎంతో శక్తి ఉంది. ఏం చేస్తున్నారు శక్తిని? तुम कहेंगे हम ब्राह्मण धर्म के हैं. किसकी बुद्धि में नहीं बैठेगा. विराट रूप बल बनाया है परंतु वो भी आधा है. मुख्य रचना और उनकी पहली रचना को कोई जानते नहीं है. అంటే ఎవరికి మనసులో రానిలేదు, బుద్ధిలో రానిలేదు. బ్రాహ్మణ్ ఎవరు, ఎట్లా వచ్చినారు? విరాట్ రూపేమో చేసినారు కానీ అది కూడా సహచిత్రం. దాంట్లో రచయిత ఎవరునే తెలియలేదు. శివబాబా లేదు దాంట్లో. మరి మనం కూడా దాంట్లో సరిగ్గా లేదు. బ్రాహ్మణ్ तो बाप है रचता, फिर ब्राह्मण है छोटी जिसमें ताकत बहुत है. అంటే తండ్రి రచయిత, బ్రాహ్మణ్ అంటే పిలక, దాంట్లోనే శక్తి ఎక్కువ ఉంది. అందుకే లౌకికంలో బ్రాహ్మణ్ పిలక పెట్టుకుంటారు. పిలక ఉండే బ్రాహ్మణ్ చాలా శక్తిశాలి అని అనుకుంటారు. అయితే వాస్తవంగా ఇప్పుడు మన బ్రాహ్మణ్ చాలా శక్తిశాలి. ఎట్లా శక్తిశాలి? बाप को सिर्फ याद करने से ताकत मिलती है. సర్వశక్తివాన్ తండ్రిని తలంపు చేస్తే మనకి ఎంత శక్తి వస్తుంది. ఇప్పుడే మనకు ఆ శక్తి వచ్చేది. बच्चे तो ज़रूर नंबरवार ही बनेंगे. तुम इस दुनिया में सर्वोत्तम బ్రాహ్మణ కుల భూషణ్ హో. బాబా చెప్తారు ఈ మొత్తం ప్రపంచంలోనే చూస్తే మీరే సర్వోత్తమ బ్రాహ్మణ కుల భూషణ్. మీరు స్వమాన్లో ఉండండి. నేను బ్రాహ్మణ్, తండ్రి దగ్గర ఉండి నాకు శక్తి వస్తూ ఉంది అని. బ్రాహ్మణ కులం
చాలా పెద్ద శక్తిశాలి కులం. देवताओं से भी ऊंचे हो. ब्राह्मण అయితే देवतల కంటే శ్రేష్ఠ. तो बच्चे तो ज़रूर नंबरवार ही बनते. అయితే అన్నిట్లో नंबरवारी बिडल. तुमको अभी ताकत मिलती है. सबसे जास्ती ताकत ब्राह्मण में है, ब्राह्मण धर्म में. అందరికంటే ఎక్కువగా శక్తి బ్రాహ్మణ ధర్మాల్లో ఉంది. ब्राह्मण क्या करते हैं? ब्राह्मण ఏం చేస్తున్నారు? सारी विश्व को शांत बना देते. तुम्हारा धर्म ऐसा है जो सर्व की सद्गति करती है శ్రీమత్ ద్వారా. బాగా చెప్తారు. మీరు ఏం చేస్తున్నారు? బ్రాహ్మణ్ మొత్తం సృష్టిని శాంతిగా చేస్తున్నారు. మీ లోపల ఈ ధర్మం ఎంత శక్తి ఇస్తుందంటే సర్వాత్మలకు సద్గతి చేస్తుంది. శ్రీమత్ ఆధారంతో, శ్రీమత్ ద్వారానే మనకు శక్తి వచ్చేది, సద్గతి అయ్యేది. तब बाप कहते हैं तुमको अपने से भी ऊंचा मैं बनाता हूँ. అది భగవాన్ చెప్తున్నారు, నాకంటే శ్రేష్టంగా మిమ్మల్ని నేను చేస్తాను అట్లా. तुम ब्रह्मांड के भी मालिक बनते हो, विश्व के भी मालिक बनते हो. सारा विश्व पर तुम రాజాయి करते. బాబా చెప్తారు, మీరు బ్రహ్మాండానికి మాలిక్, విశ్వానికి మాలిక్, మొత్తం విశ్వంలో మీరు రాజ్యం చేస్తారు. అభి గాతే హై భారత్ హమారా హై. कभी महिमा के गीत तो गाते हैं, कभी फिर कहते हैं भारत की क्या हाल हो गया है. మనుషులు మన భారత్ను చెప్పి భారత్ను ఒకసారి మహిమ చేస్తారు, భారతదేశం ఎంత మహాన్. మళ్ళీ ఇంకొకసారి ఒక పాట పాడతారు, అయ్యో ఈ భారత్ది గతి ఏమైపోయిందో అట్లా అని దేఖ్తేరా సంసార్ చెప్పి పాట పాడతారు. అంత పేదవాళ్ళు అయిపోయినారు అందరూ, అట్లను పాట పాడతారు. जानते नहीं कि भारत ऊंच कविता. मनुष्य तो समझते हैं स्वर्ग अथवा नरक यहाँ ही है. इसको धन मोटर आदि सब है तो स्वर्ग में समझते, ये नहीं समझते कि स्वर्ग कहाँ की जाता है किसको, नई दुनिया को. అంటే మనుషులకు పాపం తెలీదు, ఏమీ తెలీదు. మళ్ళా కొందరు అనుకుంటారు స్వర్గం ఇక్కడే, నరకం ఇక్కడే. పేదవాళ్ళందరూ నరకంలో, కొంచెం డబ్బులు ఉంటే స్వర్గం చెప్తారు. కొందరికి కారు ఉంటుంది, ఏరోప్లేన్ ఉంటుంది, పెద్ద పెద్ద ఇల్లు ఉంటుంది, ఏమనుకుంటారు స్వర్గంలో ఉన్నా అనుకుంటారు. అయితే వాళ్ళకి తెలీదు స్వర్గం అనేది కొత్త ప్రపంచాన్ని మాత్రమే చెప్పేది. यहाँ सब कुछ सीखना है. ఇక్కడ మరి బాబా దగ్గర అన్నీ నేర్చుకోవాలి. अर्थमैदा साइंस का हुनर भी फिर वहाँ काम में आता है. ये साइंस भी वहाँ सुख देती है. यहाँ तो इन सब से है अल्पकाल के सुख. అంటే ఇక్కడే అన్నీ నేర్చుకొని సంస్కారం తీసుకుపోవాలి. సైన్స్ వాళ్ళు కూడా ఇక్కడ అన్నీ నేర్చుకుంటారు. చాలామంది సైన్స్ వాళ్ళు సంఘంలో ఉన్నారు, వాళ్ళు మరి అక్కడ వచ్చి పనికి వస్తుంది ఆ సైన్స్. అక్కడ సైన్స్ చాలా సుఖం ఇస్తుంది, సో ఇక్కడ మరి అల్పకాల సుఖం ఇస్తుంది సైన్స్, తర్వాత వినాశానికి పనికి వస్తుంది. तो वहाँ तुम बच्चों के लिए ये स्थायी सुख हो जाएंगे. సత్యుగమే మనకు ఇదే సైన్స్ స్థిరంగా ఉండే సుఖం ఇస్తుంది, చాలా స్థిరంగా ఉండే సుఖం సత్యుగంలో మనకు వస్తుంది. అర్థమైందా? तो बहुत होशियार हो जाएंगे, सब संस्कार ले जाएंगे, फिर वहाँ काम में आएगा. చాలా హుషారు అయిపోతారు అందరూ సైన్స్ వాళ్ళు కూడా. మరి ఈ సంస్కారం తీసుకొని సత్యుగంలో వచ్చి మనకి పనికి వస్తుంది అక్కడ. ఇక్కడేమో అల్పకాల సుఖం, మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ, फिर ये बॉम्ब्स आदि सबको खलास कर देंगे. ఈ బాంబ్స్ అందరిని వినాశం చేసేస్తాం. मौत के बिगर शांति का राज्य कैसे हो सकता है. అందరూ చనిపోయి వినాశం అయితేనే శాంతిది రాజ్యం ఉంటుంది, లేదంటే ఎట్లా వస్తుంది రాజ్యం.
यहाँ तो अशांति का राज्य है। ये भी तुम्हारे में नंबरवार जो समझते हैं। हम पहले पहले अपने घर जाएंगे, फिर సుఖధాम में आएंगे. ఇదాన్ని విషయాలు కూడా ఇక్కడ బిడ్డలు నంబర్ వారే తెలుసుకున్నారు. ఇది కూడా అర్థమైందా? మొదట్లో మన ఇంటికి పోదాం, తర్వాత సుఖధామ్కు వస్తాం. సుఖ్ మే బాప్ నహీ ఆతే. అయితే ఆ సుఖధామ్కు తండ్రి వస్తారా? తండ్రి ఏమి రారు. बाप कहते हैं मुझे भी वानप्रस्थ रत चाहिए. भक्ति मार्ग में भी सबकी कामनाएं पूरी करता आया हूँ. संदेशियों को भी दिखाया कैसे भक्त लोग तपस्या पूजा आदि करते हैं, देवियों को सजाते हैं, पूजा आदि करते हैं, फिर समुद्र में जाकर डुबो देते. खर्च कितना करते हैं? पूछो ये कब से शुरू हुआ? तो कहेंगे परंपरा से चला आया. कितना भटकते रहते हैं. ये भी सब ड्रामा है. అంటే శివబాబా చెప్తారు, నాకు వానప్రస్థ శరీరమే కావాలి రాధా, దాని ద్వారా నేను మీకు అన్ని చెప్తాను. భక్తి మార్గంలో ఎవరెవరు ఏమేమి ఆశ పెట్టుకున్నారు అదన్నీ పూర్తి చేసేది కూడా శివబాబానే. ఎంతమంది సందేశీలకు చూపించినారు బాబా. ఎట్లా చాలామంది భక్త ఆత్మలు తపస్సు చేస్తారు, ఏదో ఒక కోరిక పెట్టుకుని తపస్సు చేస్తారు. ఆ తపస్సు అది సిద్ధి ఇచ్చేది కూడా శివబాబానే. మరి పూజ ఎంత చేస్తారు, మరి దేవీలను బాగా అలంకారం చేస్తారు, మళ్ళీ పూజ చేస్తారు, మళ్ళీ పోయి సముద్రంలో ముంచేస్తారు. ఎంత ఖర్చు చేసినారు అడగండి. ఇదంతా ఎప్పటి నుంచి ఆరంభమైంది? మళ్ళీ చెప్తారు ఇదంతా పరంపరగా వస్తూ ఉంది చెప్తారు. పాపం ఎంత అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు మనుషులు. అయితే ఇదంతా డ్రామా అని చెప్పాలి. बाप बार बार बच्चों को समझाते हैं हम तुमको बहुत मीठा बनाने आया. తండ్రి మనకి ఎన్నిసారి చెప్తాను, రోజు చెప్తారు, నేను మిమ్మల్ని చాలా మధురంగా చేశాను కోసమే వచ్చిన. ఎవరు మధురంగా ఉన్నారు? ఏ దేవతాయి కితనే మీటే, ఎంతో స్వీట్గా ఉన్నారు దేవతలు. మీరు అనుకుని చూడండి, మీ రూపం దేవతా రూపం ఎంతో సుందరంగా ఎంతో స్వీట్గా బాగుంది. ఇప్పుడే కావాలన్నా మీకు పురుషార్థం చేయండి. తో అభితో మనిషి కితనే కడివే. మనుషులు ఎంత చేదు, పరస్పరంగా ఎంత దుఃఖం ఇస్తారు. దేవతలు ఎంత స్వీట్గా ఉంటారు. तो जिन्होंने बाप को बहुत मदद की थी उनकी पूजा करते रहते हैं. మనుషులు ఎవరిన పూజ చేస్తారు? ఇప్పుడు ఎవరు శివబాబా కార్యంలో ఎక్కువగా సహయోగం ఇస్తారు వాళ్ళనే మనుషులు పూజ చేస్తూ ఉంటారు. तुम्हारी पूजा भी होती है, पद भी तुमको ऊंचा प्राप्त होता है. బాబా చెప్తారు మీది పూజ కూడా బాగా అవుతుంది, ఎందుకంటే బాబాకు సహయోగం ఇచ్చినారు. మరి మీకు సత్యుగంలో పదవి కూడా చాలా శ్రేష్టంగా ఉంటుంది. బాప్ खुद कहते हैं मैं तुमको अपने से ऊंचा बनाता हूँ. ऊंचे से ऊंचे भगवान की श्रीमत కృష్ణ की तो नहीं कहेंगे ना. శివ బాబా చెప్తారు నేను మిమ్మల్ని నాకంటే శ్రేష్టంగా చేస్తాను. భగవాన్ వాస్తవంగా భగవాన్ శ్రేష్టాది శ్రేష్ఠ. వాళ్ళ శ్రీమత ఎంత శ్రేష్ఠ, ఆ శ్రీమత ఆధారంలోనే మనం శ్రేష్టంగా అయ్యేది. బాకీ కృష్ణ నా అంత శ్రేష్టం లేదు, మీ అంత లేదు. మరి శ్రీమత్ భగవాన్ చెప్పినారే కానీ కృష్ణ చెప్పలేదు శ్రీమత్. గీతా మీ శ్రీమత్ మషూర్ హై. గీతలా ఉంది శ్రీమతం, చాలా ప్రసిద్ధ. అందుకే శ్రీమద్ భగవద్గీత అని పేరు వచ్చింది. కృష్ణతో ఈ సమయ బాప్ సే వర్షా లే రహా హై. కృష్ణాది అదే ఆత్మ. వీళ్ళు తండ్రి దగ్గర ఉండి ఇప్పుడే ఆస్తి తీసుకుంటున్నారు. కృష్ణకి ఆత్మకి రథ్ మే
బాప్ ప్రవేశ్ करते हैं కృష్ణ ఆత్మ ఏ శరీరంలో లాస్ట్లో ఉందో ఆ శరీరంలోనే భగవాన్ ప్రవేశం అవుతారు. కితనా వండర్ఫుల్ బాత్. ఇదన్నీ ఎంత విచిత్ర మాటలు. ఎప్పుడైనా భక్తి మార్గంలో విన్నారా? ఇదని प्रैक्टिकली भगवान వచ్చినారు. कभी किसकी बुद्धि में आएगा ही नहीं. समझने वालों को भी समझाने की बड़ी मेहनत लगती है. ఇంత అన్ని విషయాలు వేరే వాళ్ళకు చెప్పాలంటే ఎంత ప్రయత్నం చేయాలి మనం. భగవాన్ ఈ శరీరంలో వచ్చేది ఎంత మాటలు అర్థం చేసుకుంటేనే ఇది అర్థమవుతుంది. అదే కృష్ణ ఆత్మ పునర్జన్మం తీసుకొని లాస్ట్లో ఈ శరీరంలో ఉన్నారు. సో ఆ శరీరంలోనే భగవాన్ కూడా ప్రవేశం అవుతారు. ఇది అన్నీ స్పష్టంగా తెలుసుకునే మాట. बाप कितना अच्छी रीति बच्चों को समझाते हैं. बाबा लिखते हैं सर्वोत्तम ब्रह्मा मुख वंशावली బ్రాహ్మణ్. ఎంత బాగా శివ రాస్తారు అంటే ఎంత బాగా అన్ని విషయాలు బాగా చెప్తారు. మరి రాసేటప్పుడు మనకు ఎట్లా రాస్తారంటే సర్వోత్తమ్ బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణ్ అట్లా రాస్తారు. ఇది చాలా శ్రేష్టం. तुम ऊंच सर्विस करते हो तो ये प्राइज़ मिलता है. तुम बाप के मददगार बनते हो तो सबको प्राइज़ मिलती है. नंबरवार పురుషార్థ అనుసార్. బాబా చెప్తారు మీరు తండ్రి సర్వీస్ చేస్తే మీకు ఇది ప్రైజ్ దొరుకుతుంది. అందరూ బాబా సహయోగి అయితే నంబర్ వార్ అయినారు, అందరికీ ప్రైజ్ దొరుకుతుంది. తుమారీ మే బీ బడి తాకత్ హై. మీ లోపల ఎంత శక్తి ఉంది, ఏం శక్తి ఉంది. తుమ్ మనిషికు స్వర్గ మాలిక్ బనా సక్తే. ఈ శక్తి ఎవరికి ఉంది చెప్పండి? మనిషిని స్వర్గంలో ఉండే దేవతలాగా చేసేది ఈ శక్తి ఎంత బాగుంది, స్వర్గానికి మాలికగా చేసేది. తుమ్ रूहानी सेना हो. तुम ये बैज नहीं लगाएंगे तो मनुष्य कैसे समझेंगे कि ये भी रूहानी मिलिट्री है. బాగా చెప్తారు. మీరు ఆత్మిక సైనికులు. అర్థమైందా? ఏం చేయాలి? సైనికులు చూసినారా, వాళ్ళకు బ్యాడ్జెస్ ఉంటుంది మిలిటరీ వాళ్ళకి. అట్లా మనం కూడా ఈ బ్యాడ్జ్ వేసుకోవాలి. అప్పుడే తెలుస్తుంది ఆత్మిక మిలిటరీ వాళ్ళు మీరు అట్లా అని. సో మిలిటరీ వాళ్ళకు హమేషా బ్యాడ్జ్ లగా హువా హీ रहता. మిలిటరీ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ వేసుకునే ఉంటారు బ్యాడ్జ్. మీరు కూడా బ్యాడ్జ్ వేసుకునే ఉండండి. शिव बाबा है नई दुनिया का रचयिता. वहाँ इन देवताओं का राज्य था, अभी नहीं है. फिर बाप कहते हैं मनमना भव, देश सहित सब कुछ छोड़ मामेकम याद करो तो कृष्ण के डिनास्टी में आ जाएंगे. బాబా చెప్తారు మన్మనా భవ అంటే దేహ సహితంగా దేహాన్ని అన్ని సంబంధం కానీ అన్నీ వదిలేసి నా తలంపు చేస్తూ ఉంటే మీరు కృష్ణ రాజ్యంలో వచ్చేస్తారు. इसमें लज्जा की तो बात ही नहीं है. बाप की याद रहें. बाप इनके लिए ही बताते हैं. ये नारायण की पूजा करते थे, नारायण की मूर्ति साथ में ही रखते थे. బాబా చెప్తారు ఇక్కడ ఏముంది సిగ్గు అంతా. బాబా చెప్తూ ఉంటే మనం చేస్తూ పోతూ ఉండాలి. చాలామందికి బ్యాగ్ వేసుకునేది కూడా దేహాభిమానం, వేసుకోరు. అయితే శివ బాబా ఏమంతో చెప్తారో మనం చెయ్యాలి. అప్పుడు బాబా తలంపు ఉంటుంది. బ్రహ్మ బాబా లౌకికలో నారాయణకు పూజ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా నారాయణది ఫోటో పాకెట్లో పెట్టుకొని ఉంటుంది. చల్తే ఫిర్తే ఉస్కో దేఖతే తే. గడి గడి ఆ ఫోటో తీసి ఇట్లా చూస్తూ ఉంటుంది బ్రహ్మ బాబా. నారాయణ ఫోటో, నారాయణ అంటే వీళ్ళకి ఎంత ఇష్టమవుతూ ఉండేది. గడి గడి తీసి చూస్తూ ఉంటుంది. మనం కూడా ఈ బ్యాగ్ వేసుకొని గడి గడి చూసుకోవాలి.
ఇట్లా నేను అవుతాను అట్లా అని చూస్తూ ఉండండి. तो बाप इसके लिए ही बताते हैं, ये नारायण की पूजा करता था, नारायण की मूर्ति साथ में रखता था, चलते फिरते इसको देखता था. अभी तुम बच्चों को ज्ञान है, बैच तो ज़रूर लगाना चाहिए. तुम हो नर से नारायण बनाने वाले, राजयोग भी तुम ही सीखते हो और सिखाते भी हो. नर से नारायण बनाने की सर्विस करते हो. బాబా చెప్తారు, మీకు జ్ఞానం బాగుందా లేదా, మరి బ్యాడ్జ్ కూడా వేసుకోండి. మీరు అందరినీ నరు నుంచి నారాయణ చేసేవాళ్ళు, రాజయోగా నేర్పించేవాళ్ళు, మరి అందరినీ నారాయణ చేసే సర్వీస్ చేసేవాళ్ళు. अपने को देखना है, हमारे में कोई अवगुण तो नहीं है. మన లోపల మనం చూసుకోవాలి, నా లోపల ఏమైనా అవగుణాలు ఉందా లేదా అట్లా అని. तो तुम बच्चे बाप दादा के पास आते हो. बाप है शिव बाबा, दादा इसका रथ है. అంటే బాప్ దాదా దగ్గర మనం వస్తాం. శివ్ బాబా తండ్రి, ఈ దాదా అంటే ఈ రథం, అంటే తండ్రి ఈ రథం ద్వారానే మన అందరినీ మిలన్ చేస్తారు. బాప్ కే పాస్ ఆతే హై రిఫ్రెష్ होने के लिए. మన తండ్రి దగ్గర వచ్చేదే రిఫ్రెష్ అయ్యేదానికి. सन्मुख बैठ याद पड़ती है ना, तो सन्मुख बैठने से याद पड़ती है. बाबा आया है ले जाने के लिए. बाप सन्मुख बैठे हैं तो जास्ती याद आना चाहिए. మన కంటి ముందే బాబా ఉంటే ఎంత తలంపు చేయాలి, జాస్తి తలంపు చేయాలి. अपनी याद की यात्रा को कहाँ भी तुम रोज़ बढ़ा सकते हो. ఎక్కడ ఉంటే సరే తలంపిన యాత్రని ఎక్కువగా చేసుకోవచ్చు. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसरम मुख्य सार. अपने को देखना है कि हमारे में कोई अवगुण तो नहीं है. जैसे देवताएं मीठे हैं ऐसा मीठा बना हूँ. మన లోపల మనం చూసుకోవాలి, నా లోపల ఏమైనా అవగుణాలు ఉందా అట్లా అని. ఈ దేవతలు ఎంత మధురంగా ఉన్నారు, అట్లా నేను కూడా అయినానని చూసుకోవాలి. రెండో పాయింట్, బాప్ की श्रेष्ठ से श्रेष्ठ मत पर चल अपनी राजधानी स्थापन करनी है. తండ్రిది శ్రేష్టాది శ్రేష్టమైన మతం, దాని అనుసారంగా నడుచుకొని మన రాజ్యాన్ని మనం స్థాపన చేసుకోవాలి. सर्विसेबल बनने के लिए सृष्टि के आदि मध्य अंत का हेवन और हेल का ज्ञान बुद्धि में फिरना चाहिए. सर्विसेबल కావాలంటే ఈ సృష్టిది ఆది మధ్య అంత రహస్యం, మరి స్వర్గం అంటే ఏమి, నరకం అంటే ఏమి, ఈ జ్ఞానం బుద్ధిలో తిరుగుతూనే ఉండాలి. తర్వాత వరదానం. श्रेष्ठ भावना के आधार से सर्व को शांति शक्ति की किरणें देने वाले विश्व कल्याणकारी भाव. బావ చెప్తారు, శ్రేష్ఠ భావన ఆధారంలో అందరికీ శాంతి మరియు శక్తి కిరణాలు ఇచ్చేవాళ్ళు విశ్వ కళ్యాణకారి భావ. जैसे बाप के संकल्प व बोल में नयनों में सदा ही कल्याण की भावना व कामना है, ऐसे आप बच्चों के संकल्प में विश्व कल्याण की भावना व कामना भरी हुई हो. బాబా చెప్తారు, ఏ విధంగా తండ్రి సంకల్పంలో కానీ మాటలో కానీ దృష్టిలో కానీ సదా కళ్యాణ్ భావననే ఉంటుంది, కళ్యాణ్ కామననే ఉంటుంది, కోరికలే మొత్తం అందరూ బిడ్డలకు బాగా కావాలి అట్లా అని. అట్లా మనం కూడా బిడ్డలు తండ్రి సమానం. ప్రతి సంకల్పంలో
విశ్వ కళ్యాణ్ చేసే భావన మరి కోరిక ఉండాలి. कोई भी कार्य करते విశ్వ की సర్వ ఆత్మాయి ఇమర్జ్ హో. ఏ పని అయినా మనం చేస్తే విశ్వంలో ఉండే ఆత్మలందరికీ మంచిదే కావాలి అట్లా అని చెప్పి సంకల్పం చేయాలి. ఏ పని అయినా సరే, చిన్న పని పెద్ద పని కూడా సర్వాత్మల కళ్యాణార్థ్. ఎట్లా బ్రహ్మ బాబా లౌకికంలో స్నానం చేసేటప్పుడు గంగా నదిలో తేరే బాని సర్వకా బల అని చెప్పేసి మునిగి లేస్తారు. అట్లా మనం కూడా ఏ చిన్న పని చేసినా నా ద్వారా అందరి కళ్యాణ్ కావాలి అని అనుకొని సంకల్పం చేయాలి. मास्टर ज्ञान सूर्य बन शुभ भावना व श्रेष्ठ कामना के आधार से शांति और शक्ति की किरणें देते रहो, तब कहेंगे विश्व कल्याणकारी. मास्टर ज्ञान सूर्य अయ్యేసి శుభ భావన మరి శ్రేష్ఠ కామన ఆధారంతో శాంతి మరి శక్తి కిరణాలు అందరికీ ఇస్తూ ఉండాలి. అప్పుడే విశ్వ కళ్యాణకారి అని అర్థం. लेकिन इसके लिए सर्व బంధనం से ముక్త్ స్వతంత్ర బనం. అయితే దీనికోసం సర్వ బంధనాల నుంచి ముక్తాయి స్వతంత్రం కావాలి. మరి స్లోగన్ मैपन और मेरापन यही देह अभिमान का दरवाज़ा है. अभी इन दरवाज़ों को बंद करो. నేను నాది ఇదే దేహ అభిమానాన్ని వాకిలి డోర్. ఈ డోర్ క్లోజ్ చేయండి, ఈ డోర్ని బంద్ చేయండి. అర్థమైందా? ఓం శాంతి. సో హెడ్డింగ్ విన్నారా? మళ్ళీ వినండి హెడ్డింగ్. ఏమంటే బాబా చెప్తారు, మీరు మనసులో చేయి పెట్టి అడగండి, బాబా మనకేమంతా వినిపిస్తున్నారు. ఏమి అది మొదట్లో ఎక్కడైనా విన్నారా? లేదు. ఇప్పుడు బాబా ఏం వినిపిస్తారు, ఎంత అర్థం ఉంది, ఆ అర్థ సహితంగా అర్థం చేసుకొని ఖుషీగా ఉండండి. మళ్ళీ ప్రశ్న అడుగుతారు, మన ధర్మం బ్రాహ్మణ ధర్మం అన్నిటికంటే పెద్ద శక్తిశాలిది. ఎట్లా మరి అంటే ఏం శక్తి ఉంది ఎట్లా? సో ఈ బ్రాహ్మణ ధర్మాల్లో మనం మొత్తం విశ్వానికి సద్గతి చేస్తాం. శ్రీమత్ ఆధారాలు, శ్రీమతిలో అంత శక్తి ఉంది, విశ్వం మొత్తం సద్గతి చేసేదానికి. మీరు ఒక్కరే శ్రీమతిలో నడుచుకుంటే కూడా విశ్వం బాగా అయిపోతుంది. తో బ్రాహ్మణ్ మొత్తం విశ్వంలో శాంతి స్థాపన చేసేవాడు. బ్రాహ్మణ కులభూషణ్ అంటే దేవతల కంటే శ్రేష్టం. సో మనకు తండ్రి ద్వారా ఈ శక్తి దొరుకుతుంది. బ్రాహ్మణ్ అందరూ శివబాబా కార్యంలో సహయోగి అయినారు, అందుకే మనకు పెద్ద ప్రైజ్ దొరుకుతుంది. బ్రహ్మాండానికి కూడా మాలిక్, విశ్వానికి కూడా మాలిక్ అయిపోతుంది. ఓం శాంతి. कभी सोचा नहीं था भगवान मिलेगा, स्वर्ग से भी सुंदर संसार मिलेगा. कभी सोचा नहीं था भगवान मिलेगा, स्वर्ग से भी सुंदर संसार मिलेगा. कभी सोचा नहीं था. संगम का आनंद हर गम चला गया, मिला मीठा परिवार ये एहसास हो चला.
संगम का आनंद हर गम चला गया, मिला मीठा परिवार ये एहसास हो चला। उजड़े जहां चमन में फिर से फूल खिलेगा, कभी सोचा नहीं था भगवान मिलेगा। स्वर्ग से भी सुंदर संसार मिलेगा, कभी सोचा नहीं था। संसार जिसको ढूंढे मेरे साथ वो है रहता, हम उनको याद करते वो हमको याद करता। हो संसार जिसको ढूंढे मेरे साथ वो है रहता, हम उनको याद करते वो हमको याद करता। तरसते नैन जिसको वो रोज दिखेगा, कभी सोचा नहीं था भगवान मिलेगा। स्वर्ग से भी सुंदर संसार मिलेगा, कभी सोचा नहीं था। दिन से उसने मुझको अपना बना लिया है, बच्चे तो चिंता मत कर मैं हूं ना कह दिया है। हो जिस दिन से उसने मुझको अपना बना लिया है, बच्चे तो चिंता मत कर मैं हूं ना कह दिया है। हो ज्योति बिंदु शिव मुझे साकार मिलेगा, कभी सोचा नहीं था भगवान मिलेगा। स्वर्ग से भी सुंदर संसार मिलेगा, कभी सोचा नहीं था।